యోబు యొక్క చరిత్ర. ఊజు దేశంలో యోబు అనే మనిషి ఉండేవాడు. అతను నిస్సహాయుడు, న్యాయవాది, దేవునికి భయపడేవాడు, కీడిని దూరం చేసేవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉండేవారు. వేలాది గొర్రెలు, ఒంటెలు, పనివారు ఉండేవారు. యోబు తూర్పు దేశమంతటిలో గొప్పవాడిగా పరిగణించబడేవాడు. ఒకరోజు దేవుని సన్నిధిలో దేవదూతలు చేరారు. సాతాను కూడా వచ్చాడు. దేవుడు చెప్పాడు, నా సేవకుడు యోబుని చూసావా? అతడు న్యాయవాది, నిస్సహాయుడు అని చెప్పడం జరిగింది. సాతాను అన్నాడు, యోబు నీకు సేవ చేయడమేమిటి? నీవు అతని చుట్టూ రక్షణ చట్టాన్ని వేశావు, అతని ఆస్తి, కుటుంబాన్ని ఆశీర్వదించావు. కానీ నీవు ఇవన్నీ తీసివేస్తే అతడు నిన్నే తిట్టక మానడు. అప్పుడు దేవుడు అనుమతిచ్చాడు. అతనికి కలిగినవన్నీ నీ చేతిలో ఉన్నాయి, కానీ అతనిని గాయపరచవద్దు అని దేవుడు సెలవిచ్చాడు. అప్పటి నుండి యోబుకి వేదనలు మొదలయ్యాయి. ఖడ్గంతో పెనువారిని హతము చేసిరి. ఆకాశము నుండి నిప్పు వచ్చి గొర్రెలు కాలిపోయాయి. కల్దీయులు ఒంటెలను దొంగిలించారు. ఇంటిని బలమైన గాలి వానతో కూల్చి పిల్లలందరూ మరణించారు. అప్పటికి యోబు నేలపై పడిపోయి దేవునికి నమస్కరించి ఇలా అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామము ధన్యమగునుగాక. ఇది జరిగినప్పటికీ యోబు పాపం చేయలేదు. ఇంకొకసారి సాతాను దేవుని దగ్గరికి వచ్చాడు. ఈసారి అన్నాడు, శరీరం కోసము శరీరం అతని శరీరాన్ని బాధిస్తే నీ ముఖాన తిట్టక తప్పడు. దేవుడు అనుమతించాడు. తల నుంచి పాదము వరకు ఘోరమైన పుండ్లుతో బాధించాడు. అతడు ఒళ్ళు గోకుకొనుటికై చిల్లి పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనో యథార్థతను వదలకియుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనును. కానీ యోబు చెప్పాడు, దేవుని చేత మంచిని మాత్రమే అంగీకరిస్తామా, కీడుని అంగీకరించమా అని చెప్పడం జరిగింది. యోబు స్నేహితులైన ఎలీఫజు, బిల్దాదు, జోఫరు అతనిని పరామర్శించడానికి వచ్చారు. అతని బాధ చూసి 7 రోజులు మౌనముగా అతని వద్ద కూర్చున్నారు. ఆ తరువాత వారు మాట్లాడటము ప్రారంభించారు. వారు యోబును నిందిస్తూ అతనికి శిక్ష రావడానికి పాపం కారణమని అన్నారు. కానీ యోబు తాను నిర్దోషినని చెప్పాడు. ఆయన దేవుని పిలిచి ఆరగించాడు. నేను ఎందుకు జన్మించాను? న్యాయం ఎక్కడ ఉంది? నేను దేవునితో మాట్లాడాలి అని అడగడం జరిగింది. దేవుడు చివరికి యోబుతో ఇలా చెప్పాడు, భూమికి పునాది వేయబడినప్పుడు నీవు ఎక్కడున్నావు? ఉదయాన్నే ఆజ్ఞాపించగలవా? సృష్టి యొక్క రహస్యాలు నీకు తెలుసా? దేవుడు యోబుకి తన దివ్య జ్ఞానమును తెలియజేశాడు. యోబు ఇలా అన్నాడు, నేను పశ్చాత్తాపిస్తున్నాను. తర్వాత దేవుడు యోబు యొక్క స్నేహితులను గద్దించాడు. వారికి మన్నింపు కోరమన్నాడు. దేవుడు యోబుని మునిపిటి కన్నా 2 ఆశీర్వదించాడు. కొత్తగా అతనికి పిల్లలు, ధన సంపద, దీర్ఘకాల జీవితము అనుగ్రహించాడు.